అనుక్షణం అండగా ఉండి నన్ను కాపాడ్డానికి ఆ నాగమ్మ తల్లి రక్షగా ఉంటుంది. శత్రువులు ద్వేషిస్తారని భయపడ్డమేంటి? దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చెయ్యొద్దమ్మా. నాగమ్మని తెచ్చి పైడమ్మ తల్లి పాదాల దగ్గర పెట్టలేని ఈ జన్మ నాకక్కర్లేదమ్మా. అన్నం పెట్టి ఆదరించిన ఊరికి నేను అన్యాయం చేయలేను. నాకు పిరికి మాటలు నూరిపోయొద్దు. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. నిన్ను వెళ్ళనివ్వను. అమ్మా! చూపు దూరమైనా కంటి పాపలాగా పెంచానమ్మా. ప్రాణాలొడ్డేసి నిన్ను ప్రాణంగా పెంచుకున్నాను తల్లి. ఎవరది? అయ్యో, ఊరుకోమ్మా, ఊరుకో. ఎవరా బిడ్డ? నా బిడ్డ దొరా. తక్షణమే ఊరు పొలిమేర దాటి వెళ్ళు. పొరపాటున కూడా ఊరిలోకి రావద్దు. కాదని వచ్చావో చచ్చా. నీ ప్రాణాలకు ముప్పని తెలిసి నిన్నెలా వెళ్ళనిస్తానమ్మా? వెళ్ళనివ్వను. నాతో నాగం ఉంది. ఎందుకింత మొండితనానికి పోతావు? నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువమ్మా. సరే, అయితే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. నేను నీతో పాటే వస్తాను. నాతో వాదించక తల్లి. సరే, పద. జాగ్రత్త. నువ్వు ఉన్నావు కదా తల్లి. నువ్వు ఉండగా నాకు భయం ఎందుకే? అమ్మా, నీకు దారి తెలుసా? దారి చూపిస్తావా? అలవాటైన చోటైతే దారి మనస్సుతో చూడగలను. అడవిలో దారిని నేనెలా చూపించగలనమ్మా? చెదురు పడ్డవాళ్ళని అడగడమే. సరే. అమ్మా, మనకు పేగుబంధం లేదన్నావు కదా, మరి అమ్మ నాన్న గురించి ఎప్పుడు చెప్పవేంటి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,